హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిడుగురాళ్ళ క్వీన్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను ప్రాన్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్రాన్స్ ఫ్రై కానీ ప్రాన్స్ కర్రీ రెండు చేద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం ఇది కొంచెం. ఇవి వచ్చేసి కేజీ ప్రాన్స్ అండి. ఉదయాన్నే మేము ఇక్కడ నర్సాపేటలో ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఫ్రెష్గా పెద్ద టైగర్ రొయ్యలు కనిపించాయి. ఇంకా చూడగానే తీసేసుకున్నాము. 1 కేజీ తీసుకున్నాము. వీటిని అక్కడే షెల్స్ అవన్నీ తీసేసి ఇచ్చారు. వాళ్ళు తీసినందుకు కూడా 10 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు మా దగ్గర నుంచి. ఇవి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కానీ మనం ఇంటికి వచ్చి క్లీన్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉండిద్ది. ఇవి రొయ్యలు క్లీన్ చేయాలండి. ఇవి ఎంత రొయ్యలు క్లీన్ చేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను. వీటిని మనం క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఆంటీ చెప్పారనమాట, వీటిలో బ్లాక్గా వస్తుంది, ఇట్లా కట్ చేస్తే ఇందు నుంచి బ్లాక్ నరం లాగా ఒకటి వస్తుంది, అది తీసేసి మనం వండుకోవాలంట, హెల్త్కి మంచిది. చాలా వరకు దాన్ని తీయకుండా అలానే వండేస్తారు. అలా వండితే అంతగా ఏం బాగోదండి. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో నరం తీసేసి మీరు క్లీన్ చేసుకోవాలి. అది ఎలానో నేను చూపిస్తాను మీకు ఇది రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు నేను నరం ఒకటి తీయాలి, అది చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అవి నాకు కుదరట్లేదు సరిగా, అందుకని మా హస్బెండ్ తీస్తున్నారు. ఒకసారి చూపిస్తారు మీకు అది ఎలా తీయాలనేది చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నారో. మనం చిన్న నైఫ్ ఏదైనా ఉంటే అది తీసుకొని అట్లా కట్ చేసుకోవాలి లైట్గా. నేను ఇందాక బాగా డీప్గా కట్ చేశాను అనమాట. డీప్గా కాకుండా కొంచెం లైట్గా కట్ చేయాలి. లైట్గా కట్ చేసి నరం వస్తుంది చూసారా ఫ్రెండ్, బ్లాక్గా కనిపిస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్ నరం కనిపిస్తుంది కదా, ఇలా వచ్చింది అనమాట. కొన్నిట్లో వైట్గా ఉంది, కొన్నిట్లో బ్లాక్గా ఉంది, చూసి తీసుకోండి. పసుపు ఉప్పు వేసి నీట్గా ఇట్లా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నీట్గా కడుక్కొని ఇక్కడ పెట్టేసుకున్నాను ప్రాన్స్. మనం ప్రాన్స్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి రుచికి తగ్గబడా ఉప్పు, కారం, ఇది వచ్చేసి మిరియాల పొడి, ధనియా పౌడర్. నేను ధనియా పౌడర్ అంతా హోమ్ మేడే చేస్తానండి. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ మీకు ఒకసారి వీడియో తీసి పెడతాను. ఇది వచ్చేసి పసుపు కొంచెం లెమన్ జ్యూస్ అనమాట. ఏంటి ఎందులో ఉందనుకుంటున్నారా, లెమన్స్ ఎక్కువ ఉన్నాయి పాడైపోతాయి అని చెప్పేసి నేను ఇట్లా లెమన్స్ అంతా జ్యూస్ చేసేసి గ్లాస్ దాంట్లో నేను స్టోర్ చేశాను ఫ్రెండ్స్. ఇలా అయితే ఎన్ని రోజులు ఉన్నా కానీ పాడవదు అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకొని ఇదంతా మనం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రైకి మనం ఇలా 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ స్పైసెస్ కూడా దీంట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దానికోసం నేను కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగం, 3 లవంగాలు, 2 ఇలాచీ తీసుకున్నాను. ఇదంతా మనం స్టవ్ మీద ఇట్లా కడాయి పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ వేయాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్పైసెస్ వేసేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువైంది, అందుకే కొంచెం తీసాను ఫ్రెండ్స్. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. మన దగ్గర సోంపు కానీ సాజీరా కానీ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు ఫ్రెండ్స్, అందుకని నేను వేయలేదు. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, ఆ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని మనం ఆయిల్లో వేసేయాలి. మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఆయిల్లో వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి వాటర్ ఇనికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ప్రాన్స్ని. వాటర్ మొత్తం ఇనికిపోయేటట్టు మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతవరకు మనం లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని. అసలు మనం ఫస్ట్ వేసినప్పుడు అసలు వాటరే లేవు చూసారా ఫ్రెండ్స్, ఎన్ని వాటర్ రిలీజ్ అయ్యాయో. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయినాక ఫ్రై చేసుకోవాలి వీటిని. ఆ వాటర్ మొత్తం ఇనిగిపోతే డ్రై రోస్ట్ అయిపోయింది, మనకి ప్రాన్స్ డ్రై రోస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ కుక్ అవ్వాలి. మనకి ఇట్లానే కొంచెం గ్రేవీ కలుపుకోవడానికి, అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ లాగా కావాలంటే ఇంతే కూడా మనం కొత్తిమీర చల్లేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ నాకు కొంచెం డ్రై రోస్ట్ ఫ్రై కావాలి కాబట్టి నేను వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత దాకా కుక్ చేస్తాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది.
ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిడుగురాళ్ళ క్వీన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్. మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇంకా నేను కొత్తిమీర వేసుకొని కలిపేసేసుకున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకుంటే ప్రాన్స్ ఈ రోజు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.